మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 124 రివ్యూ. తీర్థం తీసుకున్న చెంచలమ్మ తర్వాత పూజారి చెప్తారు, అఖండ జ్యోతి వెలిగించాలమ్మా అని చెప్తారు. అప్పుడు ఈ పంతులు గారు, ఈ అవకాశం 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. గడిచిన 12 ఏళ్ళు బాగా గడిచాయి, కానీ ఇక రాబోయే 12 ఏళ్ళు ఎలా ఉంటాయో తెలియదు. పోయినసారి నేనే అభిషేకం చేసి అఖండ దీపం వెలిగించాను, ఈసారి నా కోడలి చేత చేయించండి అని అడుగుతుంది చెంచలమ్మ. ఎంత మంచి మనసు కదా చెంచలమ్మకు. ఈ గంగాలమ్మ తల్లి ఆశీర్వాదం నా కోడలి మీద ఎప్పుడూ ఉండాలి అని అడుగుతుంది. అప్పుడు పూజారి గారు అలాగేనమ్మా అంటారు. తర్వాత కళింగ వాళ్ళందరి ముందరికి వస్తాడు. చెంచలమ్మకు మాత్రం కాస్త మైకం కమ్ముతున్నట్టుగా అనిపిస్తుంది స్టెప్స్ దిగుతూ ఉంటే. అప్పుడు చెంచలమ్మ, నేనెవరో గుర్తుపట్టావా అని అడుగుతాడు. కళింగ, నువ్వా, మళ్ళీ వచ్చావా ఇక్కడికి అనేసి అంటుంది. నేను ఆ రోజే చెప్పాను కదా, నేను జైలు నుండి ఏ రోజైతే విడుదలైదో ఆ రోజే నిన్ను చంపేస్తాను అని అంటాడు. అప్పుడు నేను చేస్తానో నువ్వు చేస్తావో చూద్దాంరా అంటుంది. కానీ సింధూరకు మాత్రం ఒక మాట చెప్తుంది. సింధూర ఎటువంటి పరిస్థితుల్లోనూ పూజ మాత్రం ఆగకూడదు, నువ్వు కంటిన్యూ చేస్తూనే ఉండు అని ఆజ్ఞాపిస్తుంది. చెంచలమ్మ, ఈరోజు నువ్వు చూడబోయేది నీ కోడలు చేసే అభిషేకం కాదు, నాకు నీ కోడలికి జరగబోయే పెళ్ళి అని నవ్వుతాడు వికృతంగా. అని ఆపుతుంది వాడిని చెంచలమ్మ. నా కోడలి మెడలో తాళి కట్టడం కాదు, ఇంకొకసారి అటువంటి ఆలోచన వచ్చినా కూడా ఈ గంగాలమ్మ తల్లికి నిన్ను బలి ఇచ్చి నీ రక్తంతో అభిషేకం చేస్తాను అంటుంది చెంచలమ్మ. అప్పుడు కళింగ, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువే, ఈరోజు నువ్వు నా చేతిలో చావడం ఖాయమని అరుస్తాడు. ఈరోజు నేను నీ కోడలి మెడలో ఈ తాళి కడుతుంటే నువ్వు చూసి చచ్చిపో అని వికృతంగా నవ్వుతాడు. వాడు కత్తి తీసుకుని చెంచలమ్మ మీదకి వస్తాడు చంపడం కోసం. అప్పుడు చెంచలమ్మ వాడితో బాగా పోరాడుతుంది. కత్తి తీసుకుని పోరాడుతుంది, బాగా వాడిని కొడుతుంది. వాడిని ఓడించడానికి ప్రయత్నిస్తూ ఉండగా వాడి అనుచరుడు వచ్చి చెంచలమ్మను వెనక నుండి తల మీద కొడతాడు. దాంతో చెంచలమ్మ కింద పడిపోతుంది. అప్పుడు సింధూర దగ్గరికి వాడు తాలిబొట్టు తీసుకుని వస్తాడు, కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు చెంచలమ్మ చూసి కోడల్ని కాపాడుకోవడం కోసం మళ్ళీ తిరగబడుతుంది వాళ్ళందరి మీద, బాగా యుద్ధం చేస్తుంది వాళ్ళతో. చెంచలమ్మ ఒంట్లోకి విషం ప్రవేశించుంటుంది కదా తీర్థం రూపంలో, కాబట్టి కొంచెం తనకి శక్తి తక్కువైపోతుంది. అయినా కూడా తన కోడల్ని కాపాడుకోవడం కోసము ఏ విధంగానూ ఎంత కష్టమైనా పడుతుందన్నమాట. అక్కడ కొంచెం నీళ్లు కనిపిస్తాయి, ఆ నీళ్ళని మొహం మీద చల్లుకొని శూలం తీసుకుని వచ్చి వాడిని తోసేస్తుందన్నమాట. ఆ శూలంతో వాడు కింద పడిపోయి చెంచలమ్మ అని అరుస్తాడు. లింగాను శూలంతో పొడిచి చంపబోతుంది. అప్పుడు వాడి అర్చకులు వచ్చి, వద్దమ్మ వదిలేండమ్మ వెళ్ళిపోతామని వాడిని లాక్కొని పారిపోతారు. అక్కడ ఇంతలో చెన్నకేశవులు గారు వసుధను తీసుకుని చంటితో సహా అక్కడికి వస్తారు. ఇంత లోపల చెంచలమ్మ నువ్వు నోట్లో నుండి రక్తం వచ్చి కింద పడిపోబోతుంది. అప్పుడు అందరూ పట్టుకుంటారు. సింధూర వచ్చి అత్తమ్మ అత్తమ్మ అని తను పట్టుకుంటుంది. అప్పుడు పూజారి గారు వచ్చి, నన్ను క్షమించండి అయ్యా, నా మనవరాలను చంపుతానని భయపెట్టడంతో తీర్థంలో నేనే విషయం కలిపాను, చెంచలమ్మ గారికి ఇచ్చాను అని ఒప్పుకుంటాడు. అత్తమ్మను హాస్పిటల్కి తీసుకెళ్దాం మామయ్య అని సింధూర చెప్తుంది. కానీ చెంచలమ్మ అడ్డుకుంటుందన్నమాట. ఆ అమ్మవారి సన్నిధిలో నా ప్రాణం పోవడమే అమ్మగారు నిర్ణయించింది అయితే నేను తప్పకుండా ఇక్కడే చనిపోవడానికైనా సిద్ధమవుతాను, కానీ హాస్పిటల్కి రాను అంటుంది. గంగాలమ్మ తల్లి ఎలా నిర్ణయిస్తే అలాగే జరుగుతుంది అంటుంది. సింధూర, అమ్మవారికి అభిషేకం ఆగకూడదు, అఖండ దీపం వెలగాలి, నువ్వు వెళ్ళు అంటుంది. సరే అని సింధూర వెళ్ళి అభిషేకం మొదలు పెడుతుంది. తర్వాత చెన్నకేశవులు గారు పక్కూర్లో ఎవరో విషయానికి విరుగుడు ఇచ్చే మంత్రికుడు ఉన్నాడు, అక్కడ పిలుచుకురాపో అనేసి పూజారి గారిని పంపిస్తారు. చెంచలమ్మ స్పృహ తప్పిపోయి పడిపోతుంది. ఆ తర్వాత సింధూర అన్ని పూజలు కంప్లీట్ చేసేసి అఖండ దీపాన్ని వెలిగించి అత్తమ్మ దగ్గరికి వస్తుంది. అత్తమ్మ అత్తమ్మ అంటూ. అంత లోపల విషయానికి విరుగుడు ఇచ్చే ఆ పూజారి గారు వస్తారనమాట. చెంచలమ్మను చెక్ చేసి ఒళ్ళంతా విషం పాకింది, బతకడం కష్టం అని చెప్తారు. అప్పుడు చంటి, మీరు అట్లా అనకండి, మా అమ్మగారు బ్రతకాలి, చనిపోకూడదు, మీరు ఏదో ఒకటి చేయండి అని హడావిడి చేస్తాడు. అత్తమ్మ చనిపోవడానికి వీల్లేదు, మా అత్తమ్మ బతకాలి బతకాలి అంటూ దేవత దగ్గరికి వెళ్ళి వేడుకుంటుంది సింధూర ఏడుస్తూ. అమ్మ గంగాలమ్మ తల్లి, మా అత్తమ్మ ఏం పాపం చేసిందని మా అత్తమ్మ ప్రాణాలని నువ్వు కోరుకుంటున్నావు? నీకు పూజ చేసి సేవ చేసి నీకు అభిషేకం చేయాలని ఇక్కడికి వచ్చిన దాన్ని నువ్వు అలా చేస్తావా? ఇలాంటి ప్రతిఫలం తీసుకుంటున్నావా అని నిందిస్తుంది దేవతను కూడా. భక్తుల్ని కాపాడాల్సిన నువ్వే నా ప్రాణాలని బలికోవడం ఏమిటమ్మా, చెప్పు చెప్పు అంటుంది. నాకు నా అత్తమ్మ కావాలి, తను బ్రతకాలి, నీకు ప్రాణాలే కావాలంటే నా ప్రాణాలు తీసుకో అంటుంది సింధూర. నా ప్రాణాన్ని తీసుకుని నా అత్తమ్మను బ్రతికించు అమ్మా అని వేడుకుంటూ ఉంటుంది సింధూర. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో ఇలా చూపిస్తారనమాట. సింధూర ఒక అఘోర స్వామిని అడుగుతుంది, మా అత్తమ్మను బతికించుకోవాలంటే నేను ఏం చేయాలని. ఆయన ఏదో విరుగుడు చెప్తారు. మరి చెంచలమ్మ బ్రతుకుతుందో లేదో రేపు తెలుసుకుందాము. తప్పకుండా చెంచలమ్మ గారు బ్రతకాలని అందరూ కోరుకుందాం. తనకి ఏమీ కాకూడదు, చాలా మంచిది. ఇలాంటి ఆడవాళ్ళు సమాజంలో ఎంతో విలువైన వాళ్ళని అందరూ కాపాడుకోవాలి. రేపటి ఎపిసోడ్ చాలా బాగుండబోతుంది అనుకుంటాను. నాకు తెలిసి సింధూర తప్పకుండా వాళ్ళ అత్తమ్మని కాపాడుకుంటుంది. దానికి చంటి సహాయం కూడా ఉంటుందనుకుంటున్నా. కాబట్టి ఒకవేళ చంటికి సింధూరకి ఏమైనా పెళ్లి జరుగుతుందేమో మనం చూద్దాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఫటాఫట్ సీరియల్ రివ్యూస్ని.